హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనసున మనసు. ఇక ఈరోజు మనం వినబోయే కథ మై డియర్ విలన్ కథలోకి వెళ్దామా మరి? అక్కడ వాళ్ళందరినీ చూడబోతూ ఉంటే వాళ్ళు అందరూ రైతుల్లాగా ఉన్నారు. వాళ్ళ చేతుల్లో ఏవో పేపర్లు కూడా ఉన్నాయి. అసలు సమస్య ఏమిటో ఒక్కసారి వెళ్ళి కనుక్కుని రా డ్రైవర్ అని చెబుతుంది గోపిక. ఓకే మేడం అంటూ కార్ దిగి కనుక్కోవడానికి వెళ్తాడు డ్రైవర్. ఒక 10 నిమిషాల తర్వాత డ్రైవర్ వచ్చి, మేడం వాళ్ళంతా రైతులు అంట మేడం. లాస్ట్ ఇయర్ పడిన వర్షాలకు పంటలు మొత్తం నాశనమైపోతే ప్రభుత్వం వీళ్ళకి డబ్బులు ఇస్తాను అని హామీ ఇచ్చిందంట. కానీ ఇప్పటి వరకు వాళ్ళకి డబ్బులు అందకపోవడంతో కలెక్టర్ని కలుద్దామని వచ్చారు. కానీ ఆ కలెక్టర్ వీళ్ళని కలవడానికి అనుమతించడం లేదంట. పోలీసులు వాళ్ళని ఇక్కడే ఆపేస్తున్నారు. అందుకే వీళ్ళకి కడుపు మండి రోడ్డెక్కారంట మేడం అని చెబుతారు. ఎంత దారుణం! అన్నం పెట్టిన రైతుకి కష్టం వస్తే ఆదుకోవడానికి ఎవరు రారా? పైగా పట్టించుకునే నాథుడే లేడా? వీళ్ళని ఇలా రోడ్డు మీద కష్టపెడుతూ ఉన్నారు. ఎవరు అడిగే వాళ్ళు లేరనా వీళ్ళకి ఇంత ధైర్యం అని వాళ్ళని అడగడానికి కారు దిగబోతూ ఉంటుంది గోపిక. కారు దిగబోయిన గోపిక చెయ్యి పట్టుకొని, ఎక్కడికి వెళ్తున్నారు మేడం? మీరు ఇక్కడ ఇలా ఉండడం ఎవరైనా చూశారు అంటే సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది మేడం అని అంటుంది అన్నిక. ఏమీ కాదులే అని చెప్పి గోపిక కారు దిగి ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అసలు ఇక్కడ గొడవ ఏంటి అని అంటుంది గోపిక. రైతులు పోలీసులు అందరికీ ఒక్కసారి స్వీట్గా వినిపించిన ఆ వాయిస్ ఎవరిదా అని అందరూ ఒకసారి వెనక్కి తిరిగి చూస్తారు. చూసేసరికి అక్కడ తనను చూసిన అందరూ ఆశ్చర్యపోతూ, ఈమె ఆమెనా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. తలపాగాతో మధ్య వయసులో ఉన్న ఒక వ్యక్తిని, ఏంటి బాబాయ్ మీకు గొడవ ఇక్కడ అని అడుగుతుంది తన ప్రసన్నమైన మోముతో. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు, వాళ్ళల్లో ఒక పోలీస్ అంటాడు, మేడం మీరు ఇలా ఇక్కడ జనాల్లోకి వస్తే సెక్యూరిటీ లేని కారణంగా పెద్ద ప్రాబ్లం అవుతుంది మేడం. ప్లీజ్ మీరు వెంబడే వెళ్ళి కారులో కూర్చోండి అని అంటాడు అక్కడ ఉన్న ఒక పోలీస్. మేడం ఎలానో వచ్చారు కదా, ఒక్క సెల్ఫీ అంటూ తన జేబులో ఉన్న ఫోన్ని బయటికి తీస్తాడు మరొక పోలీస్. ఇక్కడ మనకి అన్నం పెట్టే రైతుకి కష్టం వస్తే అది పట్టించుకోకుండా మీకు నాతో సెల్ఫీ కావాల్సి వచ్చాయా అని అంటుంది గోపిక. రైతుల వైపు తిరిగి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి నాకు.
నాకు చేతనైనంత సాయం నేను చేస్తాను అని అంటుంది గోపిక. మాకు వచ్చిన సమస్యని ప్రభుత్వంతోటి చెప్పుకుందాము అని అంటే అడ్డుపడుతున్నారమ్మా ఈ పోలీసులు అని అంటారు అందులో ఉన్న ఒక రైతు. మీ సమస్యని ఇప్పుడే ప్రభుత్వానికి అందేటట్లు చేస్తాను అని వాళ్ళని ఎంబడ పెట్టుకుని కొంచెం ముందుకు వెళ్ళి రోడ్డు మీద కూర్చుంటుంది. అలా కూర్చున్న గోపిక వి వాంట్ జస్టిస్ అని గట్టిగా అరుస్తుంది. గోపిక రోడ్డు మీద అలా కూర్చుని అరవడం చూసిన వాళ్ళ అందరూ వెళ్తున్న వెహికల్స్ ఆపి మరీ అరే హీరోయిన్ రా అని వాళ్ళ వెహికల్స్ అక్కడ సైడ్కి పార్క్ చేసి మరీ అక్కడ కూర్చున్న రైతులని ఏమైందో కనుక్కొని వాళ్ళు కూడా వీళ్ళతో పాటు కూర్చుని వి వాంట్ జస్టిస్ అని అరవడం మొదలు పెడతారు. కొందరు గోపిక చేసే మంచి పనిని సమర్థిస్తూ అక్కడ కూర్చుంటే ఇక మరికొందరు గోపిక పక్కన కూర్చుని తనకి మద్దతు ఇస్తారు. అలా కొన్ని క్షణాల్లోనే జనాలతో రోడ్డంతా కిక్కిరిసిపోతుంది. అది చూసిన అక్కడ ఉన్న 5-6 పోలీసులు ఈ విషయం వెంబటనే పై ఆఫీసర్కి చెప్పడం మంచిది. ఎందుకంటే ఇది ఒక పెద్ద ఉద్యమంలా మారేట్టుగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఇక రోడ్డు మీద వీళ్ళందరూ అలా కూర్చుని ధర్నా చేయడం మొదలెట్టేసరికి ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోతాయి. హెవీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అప్పుడే ఆ రోడ్లో నుండి వెళ్తున్న ఎంకే కారు కూడా ఆ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతుంది. అందుకనే నేను ఇండియాకి రాను అని అంటాడు. ఇప్పుడు చూడు ఏమయ్యిందో. ఇంత హెవీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము అని అంటాడు ఎంకే చిరాకుగా. డ్రైవర్ కార్ విండో ఓపెన్ చేసి అటు పక్కకి చూసేసరికి రోడ్డు మీద జనాలు కనిపిస్తారు. సార్ అక్కడ రోడ్డు మీద జనాలు ఉన్నారు. బహుశా అందుకే ఇంత హెవీ ట్రాఫిక్ జామ్ అయినట్టు ఉంది అని అంటాడు. వీళ్ళు రోడ్డు ఎక్కితే అలా ఎలా వెళ్ళి పట్టించుకోవద్దు. ఇలా రోడ్డు మీద ఉప్పర్ మీటింగ్ పెట్టుకుంటూ కూర్చుంటారు. అలా పక్కకి వెళ్ళి పెట్టుకోవచ్చు కదా అని అంటాడు చిరాకుగా మొహం పెట్టి. ఎంకే అందుకే ఇండియాకి రావాలంటే ఇంత చిరాకు నాకు అని చెప్తూ ఉంటాడు కిషోర్ తోటి. మేడం ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి లేవండి. కిలోమీటర్ మేర వరకు హెవీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది మేడం. ప్లీజ్ మేడం మీరు ఇక్కడి నుంచి లేచి వెళ్ళండి. మీరు లేచి వెళ్తే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అని అంటాడు ఒక పోలీస్. ట్రాఫిక్ జామ్ అవుతుందా? అయితే అవ్వనివ్వండి. వీళ్ళ
సమస్య ప్రభుత్వానికి అందజేసేదాకా నేను ఇక్కడి నుంచి కదలను అని అంటుంది గోపిక. ఎండనక వాననక పగలనక రేయనక వాళ్ళు కష్టపడి మనకి తిండి పెట్టిన రైతులకి కష్టం వస్తే ఆదుకోకుండా ఇలా చేస్తారా? ఇక్కడున్న వాళ్ళందరూ ఆ రైతులకి అండగా ఉంటాం. అంతేకాదు, నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వకపోతే మేము ఇక్కడి నుంచి కదలనే కదలను అని అంటుంది గోపిక. అలా కాదని మమ్మల్ని బలవంతంగా పంపించాలి అని చూస్తే మాత్రం మేము కోర్టుకి వెళ్తాం అని అంటుంది గోపిక. అమ్మో, ఈ అమ్మాయి సినిమాలోనే స్ట్రాంగ్ క్యారెక్టర్ చేస్తుంది అని అనుకున్నాం. కానీ బయట కూడా తనది స్ట్రాంగ్ క్యారెక్టరే అని అంటాడు అందులో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్. వీళ్ళకి 2 కార్ల వెనకాల ఉన్న కార్లో ఉంటారు మీడియా వాళ్ళు. ఎంకే కారు వైపు చూస్తూ ఆ కారు గ్లాస్ ఇన్విజిబుల్ గ్లాస్ అవ్వడం వల్ల ఎంకేని ఫోటోలు తీయడానికి ఆపసోపాలు పడుతూ ఉంటారు మీడియా వాళ్ళు. మీడియా వాళ్ళని చూసిన కిషోర్, ఈ మీడియా వాళ్ళు నిన్ను విడిచిపెట్టేట్టు లేరు కదరా అని అంటాడు. ఆ మాటకి ప్రౌడ్గా ఒక స్మైల్ ఇస్తూ దట్ ఈజ్ ఎంకే అని అంటాడు యాటిట్యూడ్గా. ఇంతలో అప్పుడే మీడియా దగ్గరికి వేరే ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఏదో చెబుతాడు. అలా చెప్పేసరికి మీడియా వాళ్ళు అందరూ కార్ దిగి అటువైపుగా పరిగెడతారు. వాళ్ళు అటువైపుగా పరిగెడతం చూసి ఇదేంటి వీళ్ళందరూ అటువైపు పరిగెడుతున్నారు అని అంటాడు కిషోర్. దాంతో ఎంకే కూడా అటువైపు చూస్తాడు. డ్రైవర్ కార్ దిగి కొంచెం ముందుకు వెళ్ళి చూడగానే తనకి గోపిక కనబడుతుంది. డ్రైవర్ మళ్ళీ కార్ దగ్గరికి వచ్చి, సార్, అక్కడ ఒక స్టార్ హీరోయిన్ గోపిక మేడం గారు ఉన్నారు, అందుకే అందరూ అటు పరిగెట్టారు అని అంటాడు ఆ డ్రైవర్. స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.